దేవునికి స్తోత్రములు. మీ అందరికీ నా వందనములు. ఈరోజు దేవుని వాగ్దానము. నీ కొట్లలోనూ నువ్వు చేయు ప్రయత్నములన్నిటిలోనూ నీకు దీవెన కలుగునట్లు యెహోవా ఆజ్ఞాపించును. ద్వితీయోపదేశ కాండము 28వ అధ్యాయము 8వ వచనము. మన తండ్రి అయిన యెహోవా మాట మనమందరము శ్రద్ధగా వినిన ఎడల తండ్రి మన కొట్లలోనూ మనము చేయు ప్రయత్నములన్నిటిలోనూ మనకు దీవెన కలుగునట్లు తండ్రి మనకు ఆజ్ఞాపిస్తున్నాడు. మన తండ్రి ఆజ్ఞలను విధులను మనమందరము అనుసరించి నడుచుకునే ఎడల మన దేవుడైన యెహోవా భూమి మీదనున్న సమస్త జనముల కంటే మనల్ని హెచ్చిస్తాడు. మన దేవుని మాట శ్రద్ధగా వినిన ఎడల దీవెనలన్నీ మన మీదకు వచ్చి మనకు ప్రాప్తిస్తాయి. మన మీద పడు మన శత్రువులను మన ఎదుట లేకుండా తండ్రి హతము చేస్తాడు. మన కొట్లలోనూ సమృద్ధిగా ధాన్యం నింపుతాడు. మనము చేయు ప్రయత్నములన్నిటిలోనూ మనకు విజయం కలుగజేసి దీవెన కలుగునట్లుగా తండ్రి మనకు ఆజ్ఞాపిస్తున్నాడు. మన దేవుడైన యెహోవా మనకిచ్చుచున్న దేశంలో ఆయన మనల్ని ఆశీర్వదిస్తున్నాడు. మేలుతో మన హృదయాలను తృప్తిపరుస్తున్నాడు. ఈ దిన వాగ్దానము నా జీవితంలో నెరవేరాలని కోరుకుంటూ దేవుని సువార్త పరిచర్యలో మీ సహోదరి. ఆమెన్.